ఢిల్లీ కోట చిక్కిందట. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీకి అధికారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌పై ఘన విజయం. 70 స్థానాల్లో 48 బీజేపీ గెలిచింది. 22 ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. లాస్ట్ ఎన్నికలలో 70 స్థానాలలో 62 ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే 8 స్థానాలే బీజేపీ గెలిచింది. ఆ 8 తోడు ఇంకో 40 యాడ్ అయినాయి ఇప్పుడు. 40 స్థానాలు ఎక్కువ గెలిచారు పోయినసారి కంటే బీజేపీ. అట్ ద సేమ్ టైం 22 స్థానాలకి పడిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ 40 లూజ్ అయింది. అక్కడ బీజేపీకి యాడ్ అయినాయి. ఇది మొత్తానికి జరిగింది. ఓటంపాలైన కేజ్రీవాల్‌తో సహా మనీష్ సిసోడియాతో సహా ఓడిపోయారు. కష్టంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి అతీషి గెలిచారు. ముగ్గురు మినహా మిగతా మంత్రులందరూ ఓటంపాలయ్యారు. అయినా వరుసగా మూడోసారి సున్నా చుట్టిన కాంగ్రెస్. అయినా కోపం ముంచిన హస్తం పార్టీ 14 చోట్లట బీజేపీకి వచ్చిన మెజారిటీ కంటే కాంగ్రెస్‌కి వచ్చిన ఓట్లు ఎక్కువ ఉన్నాయట. ఇలా ఒక విధంగా ఈ ఢిల్లీ ఎన్నికల రిజల్ట్ పైన ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకమైన విశ్లేషణ ఇస్తుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం విశ్లేషణ ఇచ్చిండంటే, బటన్లు నొక్కిండు కేజ్రీవాల్ ప్లస్ మద్యం కుంభకోణం చేసిండు. ఈ 2 చేయడం వలన ఓడిపోయిండు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ అది సేమ్ అన్నాడు. ఒక బటన్లైన ఒక్కలాయన మద్యం కుంభకోణం చేసిండా లేదో ఇంకా తెలియదు. అది నిర్ధారణ కాలే. జైలుకు పోయిచ్చిండు. అది కక్షపూరితమైన కేసు పెట్టారన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దానికి కంపేర్ చేసి చూపించిండు. అక్కడ ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్లు దొరకట్లే ఇయ్యాల. ఢిల్లీలో ప్రభుత్వ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేపియాలంటే అడ్మిషన్ దొరకని పరిస్థితి ఉంది. ఆ ఘనత అరవింద్ కేజ్రీవాల్ది. సరే ఓడిపోవచ్చు, ఓటమి గెలుపు అనేది రాజకీయాల సహజం. ప్రభుత్వ వైద్యశాలల్లో అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. ఇక ఇట్లాంటివి ఉన్నాయి. అది దేశ చరిత్రలో కనీ విని ఎరగకుండా అరవింద్ కేజ్రీవాల్ చేసిన దాంట్లో నో డౌట్. అది ఢిల్లీ ప్రజలకు కూడా తెలుసు. సరే ఆయన మీద బురద చల్లారు, రకరకాలుగా ఉన్నాయి. ఆ బురద ఏమైంది, నిజమా కాదా, భవిష్యత్తులో తెలిస్తే ఎంక్వైరీ చేస్తే. ఎందుకంటే ఇక అట్లా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా 56 రోజులు జైలుకు పోయిండు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కూడా 16 నెలలు జైలుకు పోయిండు. ఇక జైలుకు పోయించిన వాళ్ళ ఖైదీ కాదు, లేదా తప్పు చేసినట్టు కాదు. అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎందుకంటే 2 సార్లు అధికారం చేపట్టిండు. యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది సహజంగానే. ఇవన్నీ ఉన్నాయి. దీనికి తోడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ పొత్తు పెట్టుకుపోవటం పెద్ద ఎత్తున నష్టమైంది. 14 స్థానాలు డిఫరెన్స్ ఉంది. 14 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ లూజ్ అయినాయి. 1000, 2000 మెజార్టీ లోపే ఉన్నాయి. 1000 ఓట్లతోనే ఒక 6, 7 ఉన్నాయి స్థానాలు. 1000 లోపే 300, 400 ఓట్లతోనే బీజేపీ గెలిచింది. అక్కడ నిజంగానే బీజేపీ ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఉంటే ఈ 14 కాదు ఇంకో 4 ఏడే 20 స్థానాలు గెలిచేది. ఎందుకంటే జనరల్గా ఏమవుతుందంటే 2 పార్టీలు కలిసినాయి అంటే పబ్లిక్లో కూడా ఒక పాజిటివ్ వేవ్ వస్తుంది. 2 పార్టీలు కలిసినాయి కదా, గెలుస్తుందని ఒక మౌత్ టాక్తోని ఓట్ షేరింగ్ కూడా పెరిగేది. లాస్ట్ టైంకి ఈ టైంకి కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ కూడా పెరిగింది. ఆ ఓట్ షేర్ ఎంత అయితే పెరిగిందో అంత లూజ్ అయింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఒక రకంగా కమలాన్ని కాంగ్రెస్ పార్టీ గెలిపించినట్టు. అంటే కాంగ్రెస్ పార్టీ మీన్స్ అరవింద్ కేజ్రీవాల్కి కూడా కళ్ళు నెతికెక్కినాయి ఆయనకి. ఆయన ఏం ఆలోచించాడు, లేదు ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఇక మోడీకి బీజేపీకి నేనే ఆల్టర్నేట్ అని ఎస్టాబ్లిష్ కావాలని చూసిండు దేశవ్యాప్తంగా. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ దిక్కు బీజేపీకి ఆల్టర్నేట్ అని క్రియేట్ అయింది. నేను కాంగ్రెస్తో కలిసి అట్టెట్టయిద్ది, నేను కాంగ్రెస్తో విడిగా ఉండి నేను గెలిస్తే ఇక దేశానికి నేనే ఆల్టర్నేట్ లీడర్ని, నెక్స్ట్ ప్రధానమంత్రి నేనే అని ఊహల్లోకి పోయిండు ఆయన. ఆ ఊహల్లోకి పోతే ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. ఇప్పుడు అటు కాంగ్రెస్ వాళ్ళు ఏమో కాంగ్రెస్కి వీళ్ళకి పొత్తు కుదరలే. అది ఇక్కడ కాదు, హర్యానాలో కుదరలే, గుజరాత్లో కుదరలే, ఛత్తీస్గఢ్లో కుదరలే. రకరకాల దగ్గర ఆమ్ ఆద్మీ పార్టీతోని బేరసారాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈయన విజన్ వేరే ఉంది. ఈయన విజన్ ఏంది, మోడీకి ఆల్టర్నేట్ కేజ్రీవాల్ అని ఒక ముద్ర ఎంచుకోవాలని చూసిండు. ఆ ముద్ర కాస్త మొత్తానికే మొదటికే మోసం వచ్చింది. ఇప్పుడు ఇద్దరు సతికిల పడ్డరు. సరే కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ, అది ఒక మహావృక్షం లాంటిది. ఒకసారి ఓడిపోయినా ఒకసారి గెలిచినా అది ఉంటుంది, పోద్ది, రకరకాలుగా ఉంటుంది. కానీ కేజ్రీవాల్ పార్టీ అట్ట కాదు కదా. ఒక సెంట్రలైజ్డ్గా ఒక దగ్గరే అధికారంలో ఉంది. అది మళ్ళీ నిలబడాలంటే చాలా కష్టం. ఇప్పుడున్న బీజేపీ రాజకీయాల్లో అంత ఈజీ కాదు నిలబెట్టడం. ఇది ఒక ఎత్తు అయితే, ఇక మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీతి సూక్తులు చెప్పిండు కొన్ని. బటన్లు నొక్కితే ఇగో ఇట్లే ఉంటుంది అంటే, ఏ బటన్లు నొక్కొద్దు అంటున్నారు మీరు? ప్రజలకి మేలు చేసే బటన్లు నొక్కొద్దు, ఇండస్ట్రియలిస్టులకి, పారిశ్రామికవేత్తలకి, బడాబాబులకి, పెట్టుబడిదారులకు బటన్లు నొక్కాలని మీరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి 2,73,000 కోట్ల 5 సంవత్సరాల్లో బటన్లు నొక్కి పేద ప్రజల అకౌంట్లో వేసిండు. వేసినందుకే ఓడిపోయిండు. మద్యం కుంభకోణం చేసిండు అంటున్నారు. మద్యం కుంభకోణం చేసిండా లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలే. ఒక మద్యం కుంభకోణం వల్ల బటన్ నొక్కటం వలన ఓడిపోతే నిజంగా మీరు 1995లో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టే రోజుకి సంపూర్ణ మద్యపాన నిషేధం
ఎన్టీ రామారావు గారు చేసిండు. ఆ మద్యాన్ని తీసుకొచ్చింది ఎవరు మళ్ళా? 94 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏకైక నినాదం ఏందంటే సంపూర్ణ మద్యపాన నిషేధం ఎన్టీ రామారావు గారు చెప్పిండు. ఆయన చెప్పిన మాట ప్రకారం చేసిండు. చేస్తే మీరేం చేశారు? 94లో గెలిస్తే 95 ఆగస్టుకి కూలగొట్టారు గవర్నమెంట్‌ని ఎక్కినవు. ఎక్కాక ఏం చేసినావు? ఏ మద్యం నిషేధం అనడో ఎన్టీ రామారావు దాన్నే తీసుకొచ్చి పెడితి. అంటే ఎవరు ఇక్కడ మద్యానికి ప్రయారిటీ ఇచ్చింది అనేది ఒక భాగం. ఇంకొకటి బట్టలు నొక్కటం అంటాడు. ఈ బట్టలు నొక్కటం వల్ల మద్యం వల్లనే ఒకటే ఫ్యాక్టర్తో ఓడిపోయిందంటే మరి చంద్రబాబు నాయుడు గారు 2019లో ఏ బటన్లోకి ఓడిపోయిండు? 2019లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని తెలంగాణలో హైదరాబాద్ మేడ్చల్లో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టారు. రాహుల్ గాంధీ వీళ్ళంతా వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో అగ్రనాయకులు అందరూ వచ్చారు. అయాలు అదే స్టేజ్ మీద ఈ దేశానికి మోడీ అమిత్ షా శని లెక్క దాపురించారు. ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదు. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ దిక్కు చూసి కాంగ్రెస్ పార్టీ దిక్కు అన్నాడు. ఇవాళ ఏమంటాడు? మోడీయే దిక్కు అంటాడు. మరి ఇది ఎన్ని రోజులు ఉంటుంది అసలు? ఇవన్నీ చెప్తుండు ఆయన. బట్టలు నొక్కటం ఈ రకరకాలు చెప్తుండు. చంద్రబాబు నాయుడు గారు 2018లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చాక 2019 సాధారణ ఎన్నికల్లో ఏపీలో మొదట ఎన్నికలైనవి. దాని తర్వాత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో దేశంలో చాలా చోట్ల తిరిగిండు ఆయన. ఎన్నికల ప్రచారాలు చేసిండు. చేసి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. మోడీని తిట్టకుండా తిట్టిండు. గెలిచింది ఏడన్నా? ఈయన తిరిగిన కాడల్లో ఓడిపోయింది. ఇవాళ ఢిల్లీలో అట ఈయన తిరిగితే గెలిచిందని రాశారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు. ఈయన తిరిగినా తిరగకపోయినా ఒక వేవ్ వచ్చింది, గెలుతుంది, అది వేరే విషయం. ఈయన తిరిగిన కాడనే గెలిచినట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రాబల్యం ఢిల్లీలో కూడా ఉందంటే ఢిల్లీలో ఇప్పుడు ఒకవైపు మోడీని చూసి ఓటేశారని ఆయనే అంటుండు. ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు గారు ప్రాబల్యం అంటుండు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ప్రాబల్యం దేశవ్యాప్తంగా ఉంటే నల్ల సొక్కా వేసుకొని 2019-18 మధ్యలో దేశం మొత్తం తిరిగిండు. అంతటా ఓడిపోయింది కాంగ్రెస్. గొల్ల అయింది. వాళ్ళే అనుకున్నారు అనవసరంగా చంద్రబాబుతో పెట్టుకున్నారు ఆయన, లేదా తెలంగాణలో గెలిచేమని. తెలంగాణలో ఏకైక కారణం 2018లో ఓడిపోవడానికి చంద్రబాబు నాయుడు గారు కారణం అని వాళ్ళే అనుకుంటున్నారు. ఈయన సరే అంగు ఉన్నప్పుడేమో ఒక రకంగా, అంగు అన్నప్పుడు ఒక రకంగా అంటారు. అంగు అయితే జుట్టు, అంగు అయితే కాళ్ళు అనే పద్ధతిలో గెలిస్తేనేమో నాది, ఓడిపోతే మోడీది, కథం అయిపోయా. ఇది ఢిల్లీ కోట అయితే చిక్కిందట. ఇంకో ఈడ ఢిల్లీలో 2020 అసెంబ్లీ 62 ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తే 8 స్థానాలు బీజేపీకి వచ్చినాయి. ఇక్కడ రివర్స్ అయింది. ఇప్పుడు 48 స్థానాలు బీజేపీకి వస్తే 22 స్థానాలు వీళ్ళకి వచ్చినాయి. కాకపోతే ఓట్ షేరింగ్లో మట్టికి కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరింగ్ పెరిగింది. ఆ దెబ్బే ఆమ్ ఆద్మీ పార్టీకి పడ్డది. 14 స్థానాలు ఇప్పుడు 22 ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినాయి. 14 స్థానాల్లో చాలా స్వల్పమైన మెజార్టీతో ఓడిపోయినాయి, తక్కువ ఓట్ల తేడాతో. ఆ 14, 22 నిజంగానే కాంగ్రెస్ అవి కలిసి ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ 36 స్థానాలు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ 35 దాటేది. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడానికి అవకాశం, ఇంకో 1-2 యాడ్ అయిన అవకాశం ఉండేది. ఎందుకంటే ఒక 2 పార్టీలు కూటమిగా వచ్చినాయంటే ఆ వేవ్ వేరే ఉంటుంది. మొన్న ఏపీలో మనం చూసినాం. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసినాయి అనేటప్పటికీ కలవక ముందు ఒక రకంగా ఉంది. కలిసి పొత్తులో వస్తానన్నాక 3 పార్టీలు కలిసినాయి కదా, గెలిచే అవకాశం ఉంటుందేమో అన్న ఒక న్యూట్రల్ ఓటు కూడా టర్న్ అయింది. అది దెబ్బపడది, అత్యాశకు పోయింది. అటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ రెండింటికి చెంప పెట్టయింది. ఇది ఏదో మొత్తం బీజేపీ ఉద్ధరించిందని గెలిపిలేదు. యాంటీ ఇన్కమెన్స్ ఒకటి, 2 పార్టీలు తల అహంకారం ఒకటి, తల బిరుస్తానం ఒకటి, ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. దీనివల్ల గెలిచింది అనేది చర్చ.